మాట్లాడినారు. మాట్లాడక, అదే నేను చెప్పేది, మాట్లాడక ఎవరి కోసం నువ్వు మాట్లాడుతుంది? నిన్ను నాశనానికి అప్పగించకుండా, నీ కీడు కలకుండా కాపాడే ఆయనతో గురించి నువ్వు మాట్లాడేది. తోలు తీసి డోలువా ఎత్తడు ఆయన. కనుక ఎవరితోనే ఆటలాడొచ్చు కానీ దేవుడితో ఆటలాడొద్దు. నిజం. తొందరపడి నీ హృదయం మాట్లాడనివద్దు. ఒక అతను బైబిల్లో మీకు కనబడతాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక ప్రాంతంలో కాస్త గందరగోళం ఏర్పడింది. 2 వర్గాల మధ్య గందరగోళం ఉంది. ఈ గందరగోళం వల్ల కొంచెం వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. వీళ్ళు గొడవలు పాడుగాను మా వ్యాపారాలు తేడా పడుతున్నాయి. వీళ్ళు గోళం మేము తట్టుకోలేక మా వ్యాపారం ఆడకాడు కొలబడుతున్నాయి అని మొత్తానికి పెద్ద పెద్దవాళ్ళు మొత్తం మాట్లాడి కొంతమంది పోగేసుకుని వచ్చారు ఇటోళ్ళు అటోళ్ళు. రాజుగారితో మాట్లాడేద్దాం, లెవెల్ చేసేద్దాం, పరిష్కారం చేసేద్దాం. నీకు ఎందుకు వచ్చి నీ గోళ, ఎందుకు వచ్చి నీ గందరగోళం, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మీరు బాగానే చెప్తున్నారు, మేము తేడా పడుతున్నాం, మీ మాటలు మేము విని మాకు ఉద్రేకులు వచ్చి మేము ఒకటి అండం వాడు ఇంకొకటి అండం, ఇదే తొంత అయిపోద్ది. ఈ దరిద్రాలు ఎందుకు, వ్యాపారాలు తేడా పడుతున్నాయి అని ఆ దేశపుడు ఈ దేశపుడు వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఈ సందర్భం రాజుకు చెప్పలే. హేరోదు రాజు సింహాసనం మీదకి వచ్చి కొన్ని మాటలు వల్లించాడు. ఆ మాటలకే మనసులో కాస్తో కోస్తో ఉన్న బాధ, ఆ ఇబ్బంది మొత్తం పోయింది. వాళ్ళు అంటారు, ఇది దేవుని స్వరము తప్ప మానవ స్వరం కాదు. ఓ రాజా, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అంటే ఈడేమనాలా? సంతోషం రా నాయన, మీ సమస్య పరిష్కరించబడిందా, క్లియర్ అయిపోయిందిగా, హ్యాపీ కదా, ఓకే కదా, వెళ్ళిపోండి, నాకు తలకైపోడు తేకండి, మీకు దండం పెడతా, అసలు లేనిపోంతా కథలు తెస్తున్నారు మీరు అని చెప్పి మెల్లగా ఏదో ఇచ్చి పంపించేయాలి. దేవుడా కాదు, నేను మాట్లాడింది నేను అని లెక్క లేకుండా మాట్లాడితే బైబిల్ చెబుతుంది దేవుడు మొత్తగా పురుగులు పడి చచ్చాడట. ఏం బడి పురుగులు పడి చచ్చాడు. అంటే దేవునికి వెళ్ళాల్సిన మహిమను దొంగలించడం ద్వారా తన గర్వాన్ని తన లెక్కలేని తన పొగరబోతనాన్ని వ్యక్తపరచడం ద్వారా దేవుని శాపం దిగింది. దేవుని వాక్యం మనసు పెట్టండి. ఒక వ్యక్తి దేవుడికి వెళ్ళాల్సిన ఘనతను ఆపాదించకపోవడం ద్వారా ఎంత నష్టానికి వచ్చేసాడు. ఈ ఫరో అంటాడు, ఎవరు యెహోవా? హూ ఇస్ దట్ యెహోవా? ఎవరు యెహోవా? నాకు తెలియదు అతను ఎవడో. మరి మీ పక్కూరోడు కాదు, లేకపోతే పక్క జిల్లా వాడు కాదు నీకు తెలియకపోవడానికి? సృష్టికి ఆధారభూతుడు సార్, ఆయన తెలియకపోవడం ఏంది నీకు? ఎత్తు పొలాలు లేవని మాట్లాడుతుంటివి. జాగ్రత్త. ఎవడాయన? సజీవుడు. లెక్క లేకుండా మాట్లాడాడు. మీరు ఫరో చరిత్ర తొంగి చూడండి. ఎక్కడ తొక్కాడు ఫరోని? ఆడ తొక్కాడండి ఆయనే. ఫరోని ఆడ తొక్కాడు? ఎర్ర సముద్రంలో తొక్కి పడేశాడు. ఎప్పటి కూడా చరిత్ర మాట్లాడుతూనే ఉంది. ఎర్ర సముద్రం మీదకి ఫ్లైట్ పోయేటప్పుడు ఈ పరిశోధకులు ఉంటారు కదా, బైబిల్ తప్పట్టాలని బడాయి మూత మోసేవాళ్ళు ఉంటారు కదా, అసలు బైబిల్ తప్పు, దీని మీద నేరం మోపాలా, బురద చల్లాలని అంటోళ్ళు బయలుదేరారు. అసలు ఎర్ర సముద్రంలో కలిపేసాడరా నాయనని ఒకడు అన్నీ తగిలించుకొని సముద్రంలో దిగితే రథచక్రాలు, మనుషులు కలేబరాలు తగులుతున్నాయి. ఊరు రాని ఏంది రైదా, వీళ్ళు ఎవరు స్వామి అంటే, చూడు బైబిల్లో ఉన్నారు వాళ్ళు ఎవరో ఎర్ర సముద్రాలని తొక్కి పడేసాడు అంతే. ఎందుకు? యెహోవా ఎవడో నాకు తెలవదు అన్న ఫరో గర్వాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో తొక్కి పడేశాడు. హల్లెలూయా. నష్టపోతాం. ఎంతటి హోదా కలిగినోడువైనా, ఎంతటి స్థాయి కలిగినోడువైనా దేవుడికి మించినోడు అయితే కాదు. దేవుడిస్తేనే దేవుడిచ్చిన దాన్ని బట్టే ఆయన ధిక్కరిస్తే మాత్రం లెక్కలు తేడా పడతాయి. అందుకని ఓ భక్తుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. సామెతల పుస్తకం 30వ అధ్యాయం 9వ వచనం, నాకు సమృద్ధిగా ఆహారం ఎక్కువైతే యెహోవా ఎవడని అందునేమో
లేకపోతే నేమీ లేకపోతే నకనకలాడుతా, ఆకలికి అలవాటెత్తా, దొంగతనం చేసి నీ నామానికి దోషం తెస్తానేమో. నాకు వద్దయ్యా ఈ రెండు. సమృద్ధి వద్దు, లేనితనం వద్దు. అంటే ఏ పూటకు ఆ పూట దేవా నీవిచ్చి నన్ను పోషిస్తే చాలు నాయనా అని అడుగుతున్నాడు. ఎక్కువైతే తిని మందించి దేవుడు ఎవడంటానేమో. గడిచిన వారం చెప్పా, వాళ్ళు తిని తృప్తి చెంది ఏం మాట్లాడారు, గర్వించి దేవుని మరచారు. నిజం, కొంతమందికి సమృద్ధి ఇస్తే మాత్రం ప్రార్థన గుర్తుండదండి. దేవుని ఆశీర్వాదం అంతే, అసలు ప్రార్థన గుర్తుండదు. జాగ్రత్త, మొత్తం ఓడబీకి ఊరు బయట కూర్చోబెడతాడు. ఎంతున్నా కూడా దేవునితో అది సరితోగదన్న సంగతి తెలుసుకో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లోకమంతయు నష్టముగా ఎంచి నా యేసయ్యను నేను లోకమంతయు నష్టముగా ఎంచి సాధించుకొంటినే నా యేసయ్యను నేను. అది భక్తుడు పాడిన పాట. మరి మీ మొక్కలు చూస్తే నాకు ఇంకో పాట గుర్తుకొచ్చింది. మనం రీమిక్స్ కాలం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కొత్త పాటలు రాయంగానే రాసిన పాటనే తిరగేసి పాడుతాం. మరి మామూలు కళ కాదు మరి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. భక్తినంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే ఈ లోకమును నేను. అంతా రివర్స్ అనమాట. భక్తినంతా పాతనికి వెళ్తే ఏమవుతుంది? డైలీ పాతనికి వస్తే ఏమవుతుందా? పాతనికి వస్తే ఏమవుతుంది? యోబు గ్రంథంలో ఒక జనం అంటున్నారు, ప్రార్థన చేస్తే మాకేమవుతుంది? జవాబు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది? జవాబు వస్తుంది. ప్రార్థనకు వస్తే ఏమవుతుందండి? దేవుని నమ్ముకుంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. ప్రార్థనకు వస్తే మాకు వచ్చేది లాభం ఏంటండి? ఆయుష్కాలం పెరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని సన్నిధిలో కనబడే ప్రతి ఒక్కరిని దేవుడు కీడుకు అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా, నాశనానికి అప్పగించకుండా శాపం నుండి విడిపించి ఆయన సన్నిధిలో నిలిపాడు. కొడుగడిగా హల్లెలూయా. మాయదర ఆలోచన చేయక మాయమైపోతావు. మాయదర ఆలోచన చేస్తే మాయమైపోవడమే, ఇంక ముంచిందేమీ లేదు. పోతున్న వారిని నీవు వీడు సెర్చి అంటే తెగ విర్రవిగాడు రా. ఒంటి కాలం లేచేవాడు రీడా. అసలు ఏందిరా, అరే వాడు ఒంట్లో ఎంత బలం ఉండేదిరా, సన్నగా పీసు పొల్లలాగా మారిపోయాడురా. ఒరే దేవుడితో పెట్టుకుంటే డేంజరే కదరా. నిజమే. అరే సుబ్బిగా, ఒరే అబ్బిగా, ఏంట్రా మోసుకొని పోతారు కదా ఎవరిని పెట్లు వేసుకొని. వెనకాల పోయేవాళ్ళు మీటింగు. వీడు తెగ తాగాడురా, అలా తాగుతూనే ఉన్నాడు రా. నిన్న కూడా తాగే ఉన్నాడు వీడు. పోయిందిరా ప్రాణం. ఎంతసేపు రా ప్రాణాలు పోవడానికి? మరి ఆలోచన వస్తుందా? గమనానికి వస్తుందా? గ్రహింపు వస్తుందా?